వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారంలో 14 మే 2025 తేదీ రాత్రి 10:30 తర్వాత గురుగ్రహం, అదే బృహస్పతి గ్రహం, వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించారు. కనుక ఈ వారంలో అంటే వృషభ రాశిలోకి మనకు ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి బృహస్పతి చాలా ఆనుకూల్యంగా మారాడు. 2వ స్థానంలోకి, జన్మాల నుండి 2వ స్థానంలోకి మారడం వల్ల చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటూ ఉన్నది. దానితో వీరు ఈ సంవత్సరాంతం వరకు మధ్యలో ఒక 40 రోజుల పాటు అతిచారం చెందుతున్నప్పటికీ కూడా సరాసరిగా సంవత్సరం పాటు ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. వీరు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు. తాను చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో దిగ్విజయం పొందడం, ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి మొదలైనవి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కనుక గురుగ్రహ సంచారం, మార్పు అనేది చాలా శుభదాయకం. దానితో వీరికి చాలా ఆనుకూల్యంగా ఏర్పడడం, ఉద్యోగం కావాలనుకునేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా సంభవిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు మొదలైనవి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా పురోభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ వీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి. కొన్ని గ్రహాలు కొంత ఆనుకూల్యంగా లేనందువల్ల వారు ప్రతినిత్యము కూడా వివిధ ఉపచారాలు, స్తోత్ర పారాయణాలు కానీ, దేవతార్చన, తీర్థాదులు కానీ స్వీకరిస్తే మరింతగా చాలా శుభదాయకంగా ఉంటూ ఉండి మంచి పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు. నూతన వస్తువాహనం కానీ, లేదా నూతనమైనటువంటి గృహం కొనడం కానీ, స్థలాలను వృద్ధి పొందించుకోవడం కానీ ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా ఉన్నది. ఓం స్వస్తి.